కృపా కనికరం కలిగిన మా దేవా, अनुग्रहकारी परमेश्वर, ఈ మధ్యాహ్నం ప్రభువా इस दोपहर के समय में నాతో మాట్లాడండి, मुझसे बातें करिए, మాతో మాట్లాడండి, हमसे बातें करें। నీ పరలోక దర్శనం చూపెట్టండి, स्वर्गीय दर्शन हम देखने సాతాను బంధకాలను విడిపించండి, सातान के बंधन से हमें छुड़ाइए, నీ ఆత్మ బలం దయచేయండి ప్రభు। आत्मा की सामर्थ्य होने पाए, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, यीशु के नाम से मांगते हैं, ఆమేన్। आमीन। క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, मसीह में परमेश्वर का बच्चे, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు కలుగును గాక। परमेश्वर पवित्र नाम को करोड़ों स्तुति और దేవుడి प्रशंसा। మధ్యాహ్నం ఆయన స్వరం వినిపించబోచున్నారు। परमेश्वर उसकी आवाज हमें सुनाई दे रहा है। మనందరం ఏమైనాలట, हम क्या करना है? దేవుని వాక్యం వినాలి, परमेश्वर के वचन को सुनना है। దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం परमेश्वर చేయించును। की आत्मा हमारे बीच में है। ఈ లోకంలో అనేక రోగాలతో మనుషులు इस బాధపడుతున్నారు। संसार में बहुत सारे लोग बीमार से परेशानी है। ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారు? कितने लोग बीमार से परेशानी है? చాలా మంది రోగాలతో ఉన్నారు। 38 ఏళ్ల నుండి ఒక రోగి ఉన్నాడు। यहाँ 33 साल से एक बीमारी वाला है। అతనికి ఏమున్నది? उसके पास क्या है? పక్షవాత రోగం ఉన్నది। उसके लकवा मारने वाला बीमारी। 38 ఏళ్ల నుండి బాధపడుతున్నాడు। 38 साल से वो परेशानी है। ఎవరు? कौन है? ఈ పక్షవాతం వచ్చింది ఆయనకు। और ये लकवा मारा है। మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? वो कहाँ है? బెతస్దా కోనేరు దగ్గర ఉన్నాడు। बेथेस्दा कुंड के पास में है। ఈ బెతస్దా కోనేరు దగ్గర ఏం చేస్తున్నాడు? इस बेथेस्दा कुंड के पास क्या कर रहा है? ప్రియమైన దేవుని పిల్లలారా, प्यारे परमेश्वर का बच्चे, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు। पवित्र आत्मा परमेश्वर बातें कर रहा है। మనం దేవుని మాట వినాలి, हम प्रभु की बात को सुनना है। దైవజనుని మాట వినాలి। परमेश्वर के दास की बात को सुनना है। మనల్ని దేవుడు ఏం చేస్తాడమ్మా? हमको परमेश्वर क्या करते हैं? ఆశీర్వదిస్తాడు। आशीष देता है। దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక। सबको परमेश्वर आशीष ఆయన देता है। ఆత్మతో నింపును గాక। आत्मा से भरने पाए। ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక। उसके आगमन के लिए हम तैयार మీకున్న होने ఆర్థిక पाए। పరిస్థితులు తొలగించును గాక। सारे परिस्थिति बदलने మీకు पाए। దేవుని సమాధానం వచ్చును గాక। परमेश्वर का मेल मिलाप ఆయన होने ఆత్మ पाए। బలం వచ్చును గాక। आत्मा के ताकत होने ఆయన पाए। ఆత్మ శక్తి దయచును గాక। आत्मा के सामर्थ्य होने అక్కడ पाए। 38 ఏళ్ళు ఉన్నాయి। 38 साल से वो परेशान है। అతనికి ఏమున్నదట? उनके पास क्या है? భయంకరమైన పక్షవాతం ఉన్నది। बहुत बड़ा भयानक लकवा मारा है। వికృతమైన రూపం ఉన్నది। बहुत बड़ा बीमारी है। భయంకరమైన వికృతమైన రూపం। एक बहुत बड़ा बीमारी रूप में है। అందహీనంగా ఉన్నాడు। अंधविकार में है वो है। వాడు ఎక్కడ ఉన్నాడు? वो कहाँ है? బెతస్దనగా దేవుని ఇల్లు, बेथेस्दा का मतलब परमेश्वर की కరుణా గృహం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది। अनुग्रह का घर में है। ఆయన వికలాంగుడుగా ఉన్నాడు। एक विकलांग रूप में है। అవును ప్రియమైన దేవుని పిల్లలారా, आप परमेश्वर के बच्चे, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు। और पवित्र आत्मा परमेश्वर बातें कर रहा ఈ है। దీర్ఘకాల వ్యాధి చేత, और ये अलग प्रकार के बीमारी के कारण, ఈ దీర్ఘకాల వ్యాధి చేత, लंबा बीमारी के कारण, ఈ దీర్ఘకాల వ్యాధి చేత ये लंबा बीमारी के कारण చాలా బాధపడుతున్నాడు। बहुत परेशानी हो रहा ఆయన है। ఎక్కడ పడుకున్నాడు? वो कहाँ बैठा है? పరుపు మీద పడుకున్నాడు। खाट के ऊपर में सोया। దేవుని మాట వింటోడు ఎక్కడ ఉంటాడట? परमेश्वर की बात सुनने वाले कहाँ దేవుని है? మాట వినని వారు చాలా మంది ఎక్కడ ఉంటారు? परमेश्वर की बात को जो ना सुनने वाले దీర్ఘకాల कहाँ వ్యాధులతో ఉంటారు। है? लंबा बीमारी में रहता వాళ్ళు है। ఎక్కడ ఉంటారు? वो कहाँ रहेंगे? పడక మీదనే ఉంటారు। 38 సంవత్సరాల నుండి ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయనకు జబ్బు ఏంటంటే పక్షవాతం. ఈయన ఎట్లున్నదంటే వికృతమైన రూపం కలిగి కాళ్ళు చేతులు వంకరపోయి బాగా లేవలేడు, నడవలేడు, పరిగెత్తలేడు. కానీ ఆ బెతస్దా దగ్గర అనేక మంది గుడ్డివారు ఉన్నారు, और वो हाथ पैर नहीं चल रहा है। అనేక మంది కుంటివారు ఉన్నారు, बहुत सारे लंगड़ा भी है। అనేక మంది మూగవారు ఉన్నారు, बहुत सारे गूंगा है। అనేక మంది దురాత్మ శక్తులతో ఉన్నారు, बहुत सारे लोग दुष्ट आत्मा पकड़ा జల్ద हुआ है। రోగులు ఉన్నారు, పీడిస్తూ ఉన్నవారు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, हृदय बहुत गंभीर एक धोखा देने वाली है। అది బహువ్యాధి గలది। उसमें बहुत बीमारियां है। అందుకోసం వీనికి ఏమున్నది? उसमें क्या है? వ్యాధి బాగున్నదమ్మా। మరి యేసు ప్రభు అక్కడికి వచ్చాడు। यीशु वहां आया। ప్రియమైన దేవుని పిల్లలారా, प्यारे परमेश्वर के बच्चे, ఇదిగో ఇక్కడ ఈ బెతస్దా కోనేరు దగ్గరికి ఎవరు వస్తారో తెలుసా? ये बेथेस्दा के पास में कौन आता है? అనేక సార్లు దేవదూత వస్తాది।
बहुत बार स्वर्गदूत आती है, ఆమె ఏం చేస్తాదో తెలుసా? वो क्या करती है मालूम है? నీళ్లు కదిలిస్తాది. उस पानी को हिला देती है। నీళ్లు కదిలించినప్పుడు पानी को हिला మొదట ఏ రోగి ఈ కోనేరులోనికి దిగుతాడో, जो पहले ये कुंड में और निकलते आता है, వానికి ఎలాంటి రోగమున్నా, और कोई भी बीमारी क्यों ना हो, ఎలాంటి దీర్ఘకాల వ్యాధైనా, कोई भी और बीमारी हो, మొండి రోగమైనా, और लंबा వికృతమైన రోగమైనా, अलग प्रकार के बीमारी हो, ఆ వ్యాధి బాగా అవుతుందమ్మా. उस बीमारी चंगा हो जाती है। కానీ 38 ఏళ్ళ అక్కడ పడి ఉన్నాడు. 38 साल से वो वहां पड़ा हुआ है। అవును ప్రియమైన దేవుని పిల్లారా, हाँ परमेश्वर के बच्चे, వాడు బహుకాలం ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ప్రభు ఎరిగాడు. और बहुत साल से वो उसका जीवन बिता रहा है। అక్కడికి ఎవరు వచ్చారు? वहां कौन आया? యేసు వచ్చాడు. यीशु आया है। నీ దగ్గర కూడా ఎవరు వస్తారు? आपके पास में कौन आएगा? యేసు ప్రభు ఈ రోజు వస్తున్నాడు. यीशु आज आपके पास आएंगे। ప్రియమైన దేవుని పిల్లారా, मेरे परमेश्वर के बच्चे, నీవు స్వస్థత పడగోరుచున్నావా? आप चंगा पाना चाहता है क्या? అవును ప్రియమైన దేవుని పిల్లలారా, आप परमेश्वर के बच्चे, అవును వాడు చెప్తున్నాడు, वो बोल रहा है, అయ్యా అవునయ్యా నాకు స్వస్థత పొందాలని ఉన్నదంటే మంచిగా ఉండు, मैं चंगा पाना चाहता है बोल के तो अच्छा నాకు होता। బాగా కావాలని అయ్యా ఉన్నదంటే బాగుంటది, चंगा पाने के लिए बोले तो अच्छा होता था। నాకు నడవాలని ఆశ ఉన్నదంటే బాగుంటది, मुझे चलने के लिए इच्छा है बोल के तो నాకు अच्छा होता। నిలబడాలని ఆశ ఉన్నదంటే खड़ा బాగుంటది, होने के लिए इच्छा है बोले तो अच्छा నేను होता। జీవించాలని ఆశ ఉన్నదంటే బాగుండు. जीवन बिताने के लिए मन लगे तो अच्छा होता था। 38 ఏళ్ల స్థితిలో ఉన్నాడు. 38 साल से वो बीमारी में है। ఎవరు? कौन है? ఆ పక్షవాత రోగి. वो लकवा मारने वाला, ఎంతో बहुत బాధపడుతుండవచ్చు. परेशान हो रहा है। పక్షవాత రోగులు చాలా మంది ఇక్కడ కూడా ఉన్నారు. लकवा मारने वाला यहाँ भी है। వాడు ఎంతో హృదయములో కుమిలిపోవచ్చు. हृदय में बहुत परेशानी है। ఒక మనిషికి రోగం ఉంటే एक इंसान को बीमारी है, ఆ రోగి బాధపడతా అంటాడు, वो बीमारी ఆ రోగి ఏడుస్తా అంటాడు, और दुखित होता है, ఆ రోగి నిరుత్సాహపడతా और అంటాడు, निरुत्साह हो जाते हैं, ఆ రోగి బలహీనం పడతా वो कमजोर हो जाते ఆ हैं, రోగి నేను ఎందుకు బ్రతకాలనిపిస్తాను, वो बोलता है वे क्यों जीना है, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తాను. आत्महत्या करे तो अच्छा है। ఒకటే ఏడుస్తా అంటాడు ఆ రోగి. एक ही और रो रहते हैं। కానీ ఈ రోగికి అదంతా ఏం లేదు, మంచిగా 38 ఏళ్ళు అయింది. 38 साल से कोई भी परेशान नहीं ఆ है। కోనేరు దగ్గర ఏమేసుకున్నాడు? वो कुंड के पास में क्या डाला? తిట్ట వేసుకున్నాడు. ఇక और वह रहना चाहता था, మకాం వేసుకున్నాడు. मकान डाला है। ఏం వేసుకున్నాడట? वो क्या रखा? మకాం వేసుకున్నాడు. ఇక मकान डाल दिया। ఇక పరుపున్నది, गदा भी है। అయ్యా अया నీళ్లు కదిలించబడినప్పుడు जब पाली हिलने के समय నన్ను में, కోనేట్లో దించటకు और मुझे अर्कोनेट में उस कुंड నాకు में ఎవ్వడు లేడయ్యా. मेरा कोई नहीं है। నేను వచ్చినంతలో जब मैं आने के समय में, మరొకడు నాకంటే ముందుగా దిగుచున్నాడు और वो मुझसे पहले कोई आके అని యేసు ప్రభుతో ఉత్తరం ఇస్తున్నాడమ్మా. यीशु से उत्तर दे रहा है। ఆ రోగి ఏమంటున్నాడు? तो क्या बोल रहे हैं? నాకెవ్వరు లేడంటున్నాడు. मुझे कोई नहीं है। నిజంగా ఎవరు లేరా మరి ఆయనకు? मुझे कोई नहीं है क्या? 38 ఏళ్ళ నుండి ఎట్లా బతుకుతాడమ్మా ఎవరు 38 లేకుండా? साल से कैसे जीवन बिता వాని रहा है? సాకులు చూడు, और वो उसके వాని వేషాలు చూడు, उसके अच्छे వాని देखे, మాటతనం చూడు, उसके बात को देखे, నాకెవ్వరు లేడయ్యా. मुझे कोई नहीं है। అవును ప్రియమైన దేవుడి పిల్లారా, आप परमेश्वर का बच्चा। 38 ఏళ్ల నుండి వాడు 38 साल से वो, వానికి నేను బాగుపడాలన్న ఆలోచన లేదండి, బహుకాలము ఆ స్థితిలో పడి ఉన్నాడని. वो बहुत समय से उस स्थिति में गिरा है। ఎవరు? యేసు ప్రభు వాని స్థుతి చూశాడు. ప్రియమైన దేవుని यीशु ने పిల్లారా, उनकी परिस्थिति को देख लिया। అందుకోసానికి ఒక్కసారి ఆ నైట్లో దిగితే సమయం అతనికి లేదా? అమ్మ నీటిలోకి దిగలేడా? రోజు కొద్దిగా ఎందుకంటే వాడే పెత్తనం చేస్తాడే, ఆ కోనేటి మీద వాడే పెత్తనం చేస్తాడే, उस कुंड के ऊपर में वही बोलते थे, వాడే అధికారి అక్కడ పోయిన వాళ్ళందరికీ. वही अधिकारी के रूप में है। అమ్మా ఈ కోనేటి నేను రోజు శుభ్రంగా చూసుకుంటాను, मैं हर दिन अच्छा देखता हूँ, ఈ కోనేటికి నేనే పెద్ద రోగిని, मैं ही बड़ा बीमारी वाला हूँ, నేనే సీనియర్ రోగిని, मैं ही सीनियर वाला हूँ, ఆయనకే నేనే సీనియర్ డాక్టర్ని. मैं सीनियर डॉक्टर हूँ। ఎందుకంటే వచ్చిపోయేటోళ్ళందరిని బెదిరిస్తాడు. వచ్చేపోయేటోళ్ళు కోనేటి దగ్గర వారు మఖం వేసుకొని అక్కడ పడుకొని వాడు ఏం చేస్తున్నాడంటే 38 సంవత్సరాలు తనని పరామర్శించిన వారు ఉన్నారు, ఆదరించిన వారు ఉన్నారు, భోజనం పెట్టిన వారు ఉన్నారు. కానీ వాడు పడి నుండి
లేపేవారు వానికి ఎవ్వరు లేరమ్మా. 38 साल से वो उनको खाना देने वाला, उनको तसल्ली देने वाला, उनको संभलने वाला है, लेकिन जब पानी हिलने के समय में उसको उठाने वाला कोई नहीं है. 38 ఏళ్ళు వానికి అన్నం పెడుతున్నారు, 38 साल से उनको खाना दे रहा है, బట్టలు ఇస్తున్నారు, कपड़ा दे रहा, నీళ్లు ఇస్తున్నారు, पानी भी दे रहा, అన్ని ఉన్నాయి, सब कुछ है. కానీ వాని రోగం బాగు చేసేవారు ఎవరు లేరమ్మా. उसका बीमारी चंगा कोई नहीं कर सकता నీకు है. కూడా టాబ్లెట్ ఇచ్చేవారు ఉంటారు, टैबलेट दे सकता జ్వరం है, చూసేవారు ఉంటారు, बुखार देखते हैं, ఇంజెక్షన్ తీసి ఇచ్చేవారు ఉంటారు, इंजेक्शन देते हैं, టాబ్లెట్ ఇచ్చేవారు ఉంటారు, टैबलेट देते हैं, అన్ని చేసేవారు ఉంటారు, सब कुछ देते हैं. కానీ నిన్ను బాగు చేసేది మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే आपको అమ్మా. चंगा करने वाला सिर्फ यीशु ఆయన मसीह है. బాగు చేస్తాడు తప్పకుండా. वो जरूर आपको चंगा करेंगे. కానీ నీకేముండాలి? आपके पास क्या होना है? నీవు పడక మీద పడి ఉండద్దమ్మా, आप काट में नहीं सोना, పడక మీద లేవాలి. कार से उतरना ఏం है. చేయాలి మరి? क्या बोला है? నువ్వు ఆత్మీయంగా లేవాలి, आप నువ్వు శరీరకరంగా లేవాలి, शारीरिक रूप से लेना నువ్వు है. భారము కలిగి ఏం చేయాలట? बोझ के साथ क्या करना है? బాగా ప్రార్థన చేయాలమ్మా. बहुत प्रार्थना వాడు करना है. 38 ఏళ్ల నుండి ఉన్నాడు, 38 साल से वो है, వానికి ఆరాధన లేదు, आराधना नहीं है, వానికి స్తుతి లేదు, स्तुति नहीं है, వాడు వాక్యం వినడు, वाक्य वो नहीं सुनते हैं, ప్రభు నామాన్ని జపించడు. प्रभु नाम की स्मरण नहीं करता है. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, आप परमेश्वर దీర్ఘ కాలము నుండి వాడు బలహీనంగా అవస్థలు పడుతూ అవస్థ పడుతున్నాడు. అంటే ఇక్కడ బహుకాలం నుండి బలహీనమైన స్థితిలో వానికి ఆధారమైంది, ఆ కోనేరే వానికి ఆధారమైంది, लंबा बीमार से वो परेशान ఆ में है. కోనేరే వానికి జీవితమైంది. उस कुंडी ही उसका सहारा వాడు है. ఆ కోనేరు దగ్గర ఉన్నోళ్ళే వాడిని పోషిస్తున్నారు. उस कुंड के पास में जो है उनको पाल पोषण कर रहा है. అమెరికాలో కొంతమంది తప్పు చేస్తారట, अमेरिका में कुछ लोग गलत करते हैं. వాళ్ళని ఎక్కడ పడేస్తారు? कहाँ डालते हैं? జైల్లో పడేస్తారు. जेल में डालते हैं. కథం వాడు కొన్ని రోజులు జైల్లో ఉంటాడు, उस दिन जेल में रहेंगे, మళ్ళీ బయటకు వస్తాడు, फिर बाहर आएंगे, మళ్ళీ తప్పు చేస్తాడు కావాల్సుకొని, फिर गलत మళ్ళీ करेंगे, జైల్లో పడతాడు. फिर जेल जाएंगे. ఎందుకంటే వానికి ఏమున్నది మంచిగా? उनके क्या है? చాలా మంది జైల్లో గడపాలనుకుంటారట. बहुत सारे लोग जेल में, ఆ జైల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, जेल में सब कुछ है. పేపర్ ఉన్నది, पेपर है, టీవీ ఉన్నది, टीवी है, భోజనం ఉన్నది, भोजन है, మంచి అన్ని ఉన్నాయి. सब कुछ है. ఇక వానికి ఆ జైలు ఇడిచిపెట్టాలంటే ఇష్టం ఉండదట. तो जेल से बाहर आने के జైలు నుండి వచ్చినప్పుడు ఏడ్తాడట బాగా. बहुत रोते हैं. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, हाँ परमेश्वर के ఇక్కడ बच्चे, కూడా వీడికి కూడా उनको भी అన్ని ఉన్నాయి మంచిగా. सब कुछ है. ఇక పొమ్మంటే ఎక్కడికి పోతాడు, जाने के लिए क्या नहीं వాడు जाएगा? కదలమంటే ఎక్కడ కదులుతాడు, वो नहीं हिल पा रहा ఇక है. ఆడికి ఏదో మెల్లగా వస్తాడు, దూకుతాడు, ఈడికొస్తాడు. वो धीरे आके కానీ యేసు यीशु ने గొప్ప దేవాతి దేవుడమ్మా, महान परमेश्वर है, రాజులకు రాజమ్మా, राजाओं का राजा, ప్రభులకు ప్రభు అమ్మా, प्रभुओं का प्रभु है, నిజమైన దేవుడమ్మా. सच्चा परमेश्वर है. నీవు బహుకాలము రోగంతో ఉండుట ఆయనకి ఇష్టం లేదు ప్రియమైన దేవుని लंबा పిల్లలారా. दिनों से आप बीमारी पड़ना परमेश्वर को నువ్వు इच्छा नहीं చాలా है. సంవత్సరాల నుండి ఆ స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. बहुत सालों से उस स्थिति में रहना परमेश्वर నువ్వు को इच्छा రోగిగా नहीं ఉండడం ఇష్టం లేదమ్మా, है. बीमारी में रहना इच्छा నువ్వు नहीं है. పాపిగా ఉండడం ఇష్టం లేదు, के रूप में रहना इच्छा నువ్వు नहीं है. బలహీనుడు ఉండడం ఇష్టం లేదు, कमजोर रहना इच्छा नहीं है. నువ్వు అప్పుల బాధతో బాధపడడం దేవునికి ఇష్టం లేదు, कर्जा में गिर जाना నువ్వు उसको కుటుంబ इच्छा नहीं है. సమస్యలతో బాధపడడం परिवार దేవునికి के ఇష్టం समस्या లేదు, में रहना उसको నువ్వు इच्छा नहीं है. అనేక రకాల రోగాలతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. अलग प्रकार के बीमार में रहना इच्छा नहीं है. ఎందుకంటే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, वो आपके पास आ रहा है. ఎందుకంటే నీలో ఉన్న ఊపిరి అయింది, वो आपके अंदर श्वास उसका है. నీలో ఉన్న ఊపిరి అయింది. आपके अंदर में रहने वाला श्वास ఎవరిది? उसका है. యేసు ప్రభుది. यीशु मसीह का है. నీవు ఆయన స్వరూపమందు చేయబడ్డావు. अब उसके स्वरूप में बनाया ఒక गया है. కుంటివానిగా, एक लंगड़ के रूप ఒక में, మూగవానిగా, एक गूंगे के रूप ఒక में, గుడ్డివానిగా, एक अंध के रूप ఒక में, చెవిటివానిగా, जो ना सुनने ఒక वाला, అంధవికారిగా, जो अच्छा नहीं है. ఒక అభాగ్యునిగా, वो विकलांग के रूप ఒక में है. అనాథగా, एक अनाथ के ఒక रूप में దిక్కులేని వానిగా, कोई भी नहीं है. ఇతరుల మీద ఆధారపడేవానిగా और उनके ऊपर में सहारा लेने वाला. ఉండేందుకు నువ్వు ఒక భయంకరమైన దీన హీన పేదరికంలో ఉండడం దేవునికి ఇష్టం లేదమ్మా. और गरीब परिस्थिति में रहना परमेश्वर को इच्छा नहीं है. ఆయన మనలను ధనవంతులుగా చేసినందుకు, वो हमें धनवान बनाने के लिए ఆయన ఈ లోకానికి దరిద్రునిగా వచ్చాడు. वो एक गरीब के रूप में आया है. నీవు ధనవంతురావు కావాలి, अब धनवान होना నువ్వు है. ధనవంతురాలు కావాలి, धनवान होना నువ్వు है. ఐశ్వర్యవంతురాలు अब కావాలి, ऐश्वर्यवान నువ్వు है. ఐశ్వర్యవంతునిగా కావాలి. संपत्ति प्राप्त నీవు करना है. కావాలంటే अब होने के लिए ఇతరులను ముంచితే మనము ధనవంతులం औरों को ఐశ్వర్యవంతులం. डुबकी लगाने के द्वारा नहीं होता है.
క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు ధనవంతులు ఐశ్వర్యవంతులు जो मसीह को प्राप्त करता है सब लोग धनवान लोग हैं। క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు బలవంతులు శక్తివంతులు मसीह को पाने वाला हर व्यक्ति ताकत वाला सामर्थ्य క్రీస్తును वाला, కలిగిన వారిలో అన్ని రోగాలు పోతాయి और जो मसीह को प्राप्त करता है सारे बीमारी हट जाती है। నువ్వు బాధపడడం దేవునికి ఇష్టం లేదు आप परेशान होना ये परमेश्वर का ఈ इच्छा రోజు नहीं है। నువ్వు రోగిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు बीमारी में रहना परमेश्वर ఒక की इच्छा नहीं పాపిగా है। ఉండడం ఆయనకి ఇష్టం पाप లేదు के रूप में रहना ఒక इच्छा नहीं है। బలహీనునిగా ఉండడం ఇష్టం లేదు कमजोर व्यक्ति के रहना इच्छा నువ్వు नहीं है। తలనొప్పి తల పట్టుకొని ఉండడం ఇష్టం లేదు अब सिर पकड़ना इच्छा నువ్వు नहीं है। కాలు పట్టుకొని ఉండడం ఇష్టం లేదు हाथ पैर पकड़ना इच्छा నువ్వు नहीं है। భుజం నొప్పితో ఉండడం ఇష్టం లేదు आपके నువ్వు जो థైరాయిడ్ తో ఉండడం ఇష్టం థైరాయిడ్ లేదు से इच्छा रहना నువ్వు है। క్యాన్సర్ తో ఉండడం कैंसर ఇష్టం रहना లేదు इच्छा नहीं है। నువ్వు కోర్టు సమస్యతో కోర్టుల చుట్టూ తిరగడం ఇష్టం లేదు कोर्ट का समस्या నువ్వు करना పోలీస్ परेशान है। స్టేషన్ల చుట్టూ తిరిగే पुलिस ఇష్టం स्टेशन లేదు के पास में जाना నువ్వు नहीं है। జైల్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు जेल में रहना इच्छा नहीं నువ్వు है। ఎలాగో ఒక ప్రత్యేకమైన బిడ్డలాగుండా एक अलग प्रकार के व्यक्ति के रूप में रहना మనం है। ఎవరమాటమ్మా हम कौन है? చీకట్లో నుండి अंधकार से ఆశ్చర్యకరమైన अद्भुत कार्यों में వెలుగులోన उजाला में అంటే है। మనల్ని దేవుడు పిలిచాడు ఎక్కడికి పిలిచాడు हमें परमेश्वर का వెలుగులోనికి పిలిచాడు उजाला में ఆయన रखा। గుణాతిశయములను ప్రచురము చేయడం నిమిత్తం उसके गुणों को प्रचार करने के लिए మనము ఏర్పరచబడ్డవారం हम लोग को बुलाए गए लोग हैं। హల్లెలూయా हालेलुया। మనం ఎవరమాట हम कौन है? ఏర్పరచబడ్డవారం और बुलाया हुआ लोग हैं। ఎవరమాట అమ్మ మనం हम कौन है? ఎవరి చేత పిలువబడ్డాం किसके द्वारा बुलाए गए? యేసు క్రీస్తుతో ద్వారా మనం పిలువబడ్డాం यीशु मसीह के द्वारा बुलाया యేసు गया। ప్రభునందు మనం విశ్వాసం यीशु ఉంచాం मसीह में विश्वास యేసు होना है। ప్రభు దగ్గర నమ్మి బాప్తిసం పొందాం यीशु के पास में మనం विश्वास- రక్షణ పొందాం उद्धार पाया है। మనం ప్రభువుని हम అంగీకరించాం प्रभु को अंगीकार किया है। ఎప్పుడు మనం ప్రభువును ప్రేమిస్తామో जब हम प्रभु को प्यार करता है మనలో ఉన్న పాపం हमने पाप మనలో ఉన్న శాపం सारे श्राप మనలో ఉన్న దరిద్రత सारे गरीब మనలో ఉన్న రోగం सारे बीमारियां యేసు ప్రభు భరించి సిలువలో దొరికాడు. यीशु मसीह उसको पैर के नीचे उसको యేసు कुचला। ప్రభు వాటన్నిటిని మన కొరకు భరించాడు उस सब के लिए उन्होंने सह लिया నా है। ప్రియమైన దేవుని పిల్లలారా हे परमेश्वर के बच्चे నేను ముగించబోతున్నాను मैं बंद करने से ఇక్కడ पहले యేసు నీ కొరకు భరించాడు यीशु आपके लिए मर गया। అందుకోసానికి నీవు ఆయన బిడ్డవు నీకు విడుదల దేవుడు అనుగ్రహించాడు वो आप उसके बच्चा है और वो प्रभु आपको छुड़ाएंगे। నిన్ను పాపం నుండి విడిపించాడు पाप से నిన్ను छुड़ाया, రోగం నుండి बीमारी విడిపించాడు से छुड़ाया, నీకు రావాల్సిన శిక్షను భరించాడు सारे आप परेशानी को ఆయన उठाया। పొందిన దెబ్బల ద్వారా उसको कोड़े कहने से నీకు స్వస్థత ఉన్నది हमको छंगाया है। అందుకోసానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు यीशु मसीह क्यों आया? నశించిపోవచ్చున్న దానిని नाश होने वालों को बचाने के వెతికి लिए, రక్షించడానికి వచ్చాడు उनको बचाने ఆ के लिए కోనేరు आया। దగ్గరికి వచ్చాడు उस कुंड के पास అక్కడ आया। వాడు బహుకాలము నుండి बहुत दिनों से ఓడో స్థితిలో పడి ఉన్నాడని वो स्थिति में वो पड़ा యేసు है। ప్రభు బాధపడ్డాడు यीशु मसीह ने उसको ఆయన चित्त- దేవుడు మానవుడు वो परमेश्वर है और इंसान भी है। మానవుని కొరకు మానవునిగా వచ్చాడు इंसान के रूप में आया। ఎందుకు దేవుడు అంటే నీ జీవితాన్ని రక్షించేవాడు దేవుడు నీకు आपको తండ్రి जीवन को बचाने वाला परमेश्वर है। ఆయన గొప్ప దేవుడు वो महान ఆయన परमेश्वर है। మానవునిగా వచ్చాడు वो अमर నీ है। ఆకలి తీర్చినందుకు आपको तक- నీ బాధలు తీర్చినందుకు आपको నీ परेशान సమస్యలు करने के लिए, తీర్చినందుకు समस्या को నీ हटाने के కష్టాలు लिए, తీసేసినందుకు कष्टों को हटाने के నీ लिए, ఇబ్బందులు తొలగించినందుకు परेशानी को हटाने के వాడు लिए। బహుకాలము ఆ బిడ్డలోనే ఉన్నాడు और वो इसी सो रहा था। ఏం చేస్తున్నాడు वो क्या कर रहा ఆ है? బెడ్ లో పడుకొని ఉన్నాడు और सो रहा था। వానికి ఏంటిది वो क्या ఆ है? బెడ్ वो उसका बेड నీవు కూడా था। బెడ్ లో పడుకోవద్దు बेड में नहीं सो रहा। దేవునికి ఇష్టం లేదు परमेश्वर की నువ్వు इच्छा రూమ్ नहीं లో है। పడుకోవద్దు और कार्ड में నువ్వేం नहीं सो रहा। చేయాలమ్మా क्या कर रहा है? మోకరించాలి घुटने में आना है మోకాల మీద ఉండకుండా వాళ్ళట और वहाँ बैठना है। ప్రార్థన చేయాలి ప్రార్థన करना ప్రార్థన చేసినప్పుడు ఏమైతుందంటే प्रार्थना करें तो क्या होगा? దేవుడు నీ ప్రార్థన వింటాడమ్మా प्रभु आपके దేవుడు నీ प्रार्थना सुनता ప్రార్థన है। ఆలకిస్తాడు आमेन। प्रभु आपकी దేవుడు प्रार्थना- నిన్ను రక్షిస్తాడు आपको उद्धार देता है। వాడు ఆ స్థితిలో ఉన్నాడు वो स्थिति में है। అన్నం పెట్టేవారు ఉన్నారు వానికి खाना देने वाला है। బట్టలు ఇచ్చేవారు ఉన్నారు कपड़ा देने वाला పెట్టు है। దులిపేవారు ఉన్నారు उसके काट को दूर करने वाला వాని है। దగ్గర మాట్లాడేవారు ఉన్నారు बात करने वाला भी है। వానికి సుట్ట ముక్క తెచ్చిటోడు ఉన్నాడు వానికి బీర్ బాటిల్ ఇచ్చేవాడు ఉన్నాడు వానికి సార ప్యాకెట్ ఇచ్చేవాడు ఉన్నాడు వానికి తిని తాగి వాడు సర్వ భోగాలను వాడు అనుభవిస్తున్నాడు కానీ सब कुछ वो और अपना रहा है
వాని రోగాన్ని బాగు చేసేవారు మాత్రం ఏ డాక్టర్ లేడు, उसका बीमारी को चंगा करने वाला नहीं ఏ है, మానవుడు లేడు. ये कोई व्यक्ति नहीं है। అందుకోసానికి యేసు ప్రభు చూశాడు, यीशु ने देख నువ్వు लिया ఏ పరిస్థితిలో ఉన్నా अब कौन सा परिस्थिति నీ क्यों ना हो, పరిస్థితులను మార్చగల దేవుడు, आपका परिस्थिति को నీ बदलने वाला, జీవితంలో కార్యం చేసే आपके దేవుడు जीवन में कार्य करने ఎవరు? वाला कौन है? యేసు క్రీస్తు. यीशु मसीह है। నాకెవరు లేరు అనుకోకు, मुझे कोई नहीं है, नहीं बोला। యేసు ప్రభు మనతో ఉన్నాడు. यीशु हमारे साथ में है। వాడు దగ్గరికి ఎవరు వస్తున్నారంటే యేసు వచ్చాడు. यीशु आया। నీ దగ్గర కూడా ఎవరు వస్తున్నారు? आपके पास कौन आ ఈ रहा है? రోజు యేసు వస్తున్నాడు. यीशु आ रहा ఈ है। రోజు యేసు వస్తున్నాడు. यीशु आ रहा ఈ है। రోజు యేసు వస్తున్నాడు. यीशु आ रहा है। యేసు అంటే పాపులకు రక్షకుడమ్మా. यीशु को मतलब और पापियों को बचाने वाला है। యేసు అంటే పాపులను ప్రేమించే దేవుడు. यीशु मसीह पापियों को प्यार करने యేసు वाला। ప్రభు అంటే రోగాలను బాగు చేసే यीशु దేవుడు. मसीह बीमारी को चंगा యేసు करने वाला। ప్రభు పరమ వైద్యుడు. और यीशु मसीह పరలోకాన్ని విడిచిపెట్టి स्वर्ग को छोड़ के इस दुनिया में आया నీ है। కొరకే వచ్చిండా యేసు, आपके लिए आया, నీ కొరకే వచ్చిండా యేసు, आपके लिए आया, నీ దగ్గరికి వస్తున్నాడు. आपके पास आ रहा है। వాడు ఆ స్థితిలో బాధపడుతున్నాడు. అందుకోసానికి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే బహుకాలము నుండి బలహీనమైన స్థితిలో వానికి ఇదిగో ఆధారమైంది, జీవితమైందంటే ఆ బెతస్దాకు నా बहुत साल से और वहाँ उसका सहारा दे रहा है, ले रहा है। నా జీవితాధారం ఈ కోనేరే, मेरा जिंदगी की सहारा ये कुंड है, నా జీవితాధారం ఈ కోనేరే. मेरे जीवन का सहारा कुंड है। అందుకోసానికే ఇక్కడ వాడు కదలట్లే, इसलिए वहां से नहीं जा रहा అక్కడ है, పడుకున్నాడు. वह सो रहा है। తమ్మి ఇట్రా అనగానే దన్న తీసుకొచ్చి రొట్టె ఇగోరా రొట్టె దేపో అమ్మా 1 పీస్, లేకపోతే ఇక్కడ ఉండని ఎమ్మెల్యేలో కొడతా. మీరు ఈ మంటపం 5 ఉన్నాయి. వాడు తింటున్నాడు, వాడు తాగుతున్నాడు, वो खा रहा है, पी रहा है, వాడు పడుకుంటున్నాడు, सो रहा है, వాడు లేస్తున్నాడు. उठ रहा है। ఆ కోనేటి మీద మొత్తం బాస్ వాడే. अब कुंड के ऊपर में वो बास जीवन बता रहा है। కానీ ఇదిగో జీవం గల దేవుడు, నిన్ను నన్ను ఈ ప్రపంచం కలగజేసిన దేవుడు, మనం పాప స్థితిలో, రోగ స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో, అప్పుల బాధతో, అనే నిరుద్యోగ సమస్యతో, రకరకాల సమస్యలతో బాధపడడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన నీ దగ్గరికి వచ్చి నీ ఎడల గొప్ప కార్యం చేయబోచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ యొక్క పరిస్థితులను మార్చగల దేవుడు ఇక్కడ ఉన్నాడమ్మా. నీ పరిస్థితి ఎవరు మార్చలేరని బాధపడుతున్నావా? आपकी परिस्थिति कोई बदल नहीं पा रहे बोलकर परेशान हो रहे నా क्या? పరిస్థితులను ఎవరు మార్చలేరని मेरे బాధపడుతున్నావా? परिस्थिति को कोई नहीं बदल నా रहा है, सोच స్థితిని रहा है। ఎవరు మార్చలేరని मेरे स्थिति को బాధపడుతున్నావా? कोई नहीं बदल पा रहा है। నీ బ్రతుకును మార్చేది యేసు ప్రభు. అక్కడికి ఎంతో అవస్థతో బాధపడుతున్న వారు రోగులను అతడు చూస్తున్నాడు. बहुत सारे तकलीफ से जाने वाले लोगों को वो देख వారు रहा है। ఆరోగ్యం పొందుతున్నారు. वो तंदुरुस्ती पा रहा है। అక్కడికి వెళ్ళడం మాత్రము ఇదిగో చూస్తున్నాడు. అక్కడ అనేక మంది బాగవుతున్నారని చూస్తున్నాడు. बहुत सारे लोग चंगा पा रहा है। దేవుడు చూపిన దయను కొంతమంది పొందలేకపోతున్నారు. परमेश्वर यहोवा उस अनुग्रह को कोई नहीं देख पा रहा है। దేవుడు స్వస్థపరిచే మార్గములను సిద్ధపరిచిన వారు మందిరానికి రారు. और परमेश्वर उसको चंगा करने के लिए నాకేం బాగైతది, मुझे क्या चंगा ఎప్పటికి నేను హాస్పిటల్ పోవాలి, अस्पताल जाना है, ఎప్పటికి డాక్టర్ దగ్గరికి పోవాలి. डॉक्टर पास जाना है। అందుకోసానికే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అక్కడ అందరూ ఆశ కొని వస్తున్నారు, వారు బాగైతున్నారు. కానీ వాడు మాత్రం వాడు బాగా కావట్లే కనుక వాని దగ్గరికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వచ్చాడు. నీ దగ్గరికి ఈరోజు యేసు ప్రభు వస్తున్నాడు. आज यीशु आ रहा है। ఈరోజు యేసు ప్రభు నిన్ను బాగు చేయబోచున్నాడు. ఆశ ఉందా? బాగు కావాలని ఆశ ఉందా? జీవితం బాగు చేసుకోవాలని ఆశ ఉన్నదా? జీవితం బాగు కావాలని ఎంతమందికి ఆశ ఉన్నది? ఆశగుంటే ఈరోజు నీ ఆశను దేవుడు నెరవేర్చాడు. తినాలని ఆశ ఉన్నది, త్రాగాలని ఆశ ఉన్నది, సుఖించాలని ఆశ ఉన్నది, పాపం చేయాలని ఆశ ఉన్నది, కానీ సినిమా చూడాలని ఆశ, తినాలనే ఆశ, వీరి దాకా రకరకాల వస్త్రాలు వేసుకునే ఆశ, టై కట్టుకోవాలని ఆశ ఉంది. కానీ మరి క్రీస్తు కొరకు బ్రతకాలని ఆశ ఎంతమందికి ఉన్నది? క్రీస్తు కొరకు జీవించాలన్న ఆశ. వాడు వికృతమైన ఇదిగో రూపములున్న వాటిని దేవుడు చూసి అవి అందంగా మార్చే దేవుడు. నీ వికృతమైన రూపాన్ని నేను అందంగా లేననుకుంటున్నావా? నేను సుందరంగా లేననుకుంటున్నావా? బాగలేదనుకుంటున్నావా? ఇదిగో యేసు
ఆ యొక్క జన సమూహం చూసినప్పుడు ఆయన హృదయం చలించిందమ్మా. यीशु उसकी लोगों को देखने के समय में और उसके ऊपर में तरस खाया। అయితే ఆ బతెస్దా కోనేరు దగ్గర उस बेथेस्दा कुंड के వాడు पास పడిగా అప్పులు పడి ఉంటున్నాడు. और वो समय को इंतजार कर रहा है। వేల మంది రోగులు ఉన్నారు, हजारों बीमारी वाला है, అందరూ బాగవుతున్నారు, सब चंगा पा కానీ रहा है, వీడు బాగవట్లే. ये चंगा नहीं पा रहा है। కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. यीशु वहां आया। అయ్యా నువ్వు స్వస్థపరచబడగోర్చున్నావా? वो पूछ रहा है कि आप चंगा पाना चाहता है क्या? నాయనా నన్ను కోనేట్లో దించటకు ఎవరు లేరు నాయనా उस कुंड में मुझे उतरने के लिए कोई नहीं అన్నప్పుడు है। యేసయ్య ఏమన్నాడు తెలుసా? यीशु क्या बोला? నువ్వు నీ పరుపునెత్తుకో, अपने काट उठाओ, లే उठो, లే उठो, లే, उठो। రోగిలే. ఆ యేసు ప్రభు వచ్చి ఈ రోజు నీ హృదయాన్ని తట్టుచున్నాడు. यीशु आके లే బాబా, उठो भाई। వాడు సాకులు చెప్తున్నాడు. वो बहुत बात बोल रहा है। ఇక్కడ నుండి పోతే వాడు కష్టపడాలి, यहाँ से जाएगा तो वो कष्ट उठाना है, వాడు పని చేయాలి. वो काम करना है। నేను ఎప్పుడు పేషెంట్ను కాదు, ఎందుకంటే ప్రభువును ప్రేమించే వారు పేషెంట్లు కాదు, బలవంతులు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుని అన్నాడు. దేవునికి पौल कहता है कि मैं जब कमजोर हूँ నేను ఎప్పటికీ బలహీనుని కాదు. मैं कभी कमजोर नहीं है, నువ్వు బలహీనుని కాదు. कमजोर नहीं है। ఎందుకంటే ఎవరున్నారు? कौन है? నీకు బలమిచ్చే యేసయ్య ఉన్నాడు, आपको सामर्थ्य देने वाला నీకు यीशु है, శక్తినిచ్చే యేసయ్య ఉన్నాడు, सामर्थ्य देने वाला నిన్ను यीशु है, నడిపించే యేసయ్య आपको ఉన్నాడు, चलाने वाला यीशु నిన్ను है, బాగు చేసే యేసయ్య ఉన్నాడు, चंगा करने वाला నిన్ను यीशु है, బలపరిచే యేసయ్య ताकत ఉన్నాడు, देने वाला నీ यीशु है, జీవితాన్ని మార్చే యేసయ్య ఉన్నాడు, जिंदगी को बदलने वाला यीशु నీ है, పాపాలు క్షమించే దేవుడు पाप యేసయ్య को क्षमा करने वाला నిన్ను यीशु है, పరలోకం తీసుకుపోయే యేసయ్య स्वर्ग ఉన్నాడు. राज ले चलने वाला यीशु है। అందుకోసానికి నువ్వు బలహీనురాలు కాదమ్మా. आप कमजोर నువ్వు नहीं। అనుకోవద్దు కూడా, ఊకే జనమత్తాంది. కానీ మనతో ఎవరున్నారంటే క్రీస్తున్నాడు కనుక వాడిని ఏమెత్తుకోమన్నాడంటే యేసు ప్రభు, లే, यीशु ने उसके साथ में है, నువ్వు పడక మీద ఉండద్దు, खाट में नहीं रहना है। నువ్వేం చేయాలట? आप क्या करना है? నన్ను మహిమపరచాలి, నువ్వు मेरा महिमा करना నన్ను है, ఘనపరచాలి, मुझे महिमा నా करना है, నామాన్ని గొప్ప చేయాలి. मेरे नाम को ऊंचा करना है। హల్లెలూయా. हालेलुया। పరుపును వాడు ఎత్తుకున్నాడు, काट उठा लिया, నడవమన్నాడు, चल रहे के बोल रहा వాడు है, గంతులేస్తున్నాడు. वो चल जा रहा है। నువ్వెప్పుడు పడక మీద ఉండద్దు. आप कभी भी काट में नहीं నేను रहना। కూడా దేవుణ్ణి అడుగుతున్నాను, मैं भी पूछ रहा था, అయ్యా నేను పడక మీద ఉండద్దు అయ్యా, मैं काट में नहीं रहना, నేను ఎప్పటికి ప్రార్థన చేయాలయ్యా, मैं कभी भी प्रार्थना నేను करूंगा, ఎప్పటికి పాటలు పాడాలయ్యా, मैं गीत गाना నేను है, ఎప్పటికి వాక్యం చదవాలయ్యా, వచనం बोलना నేను है, ఎప్పటికి వాక్యం చెప్పాలయ్యా. वाक्य वचन बोलना है। నేను ప్రార్థన చేస్తూ ప్రభా నీ దగ్గరికి రావాలి, నేను పరలోకం వచ్చేయాలి. కానీ నేను పడక మీద పడొద్దయ్యా, పడక నాకు రావద్దయ్యా, నీ చిత్తమైతే నేను పడక మీద పడుకొని సావద్దు ప్రభువా, నీతో యుగ యుగాలు జీవించాలి, కష్టపడాలి, నేను ఎప్పటికి కష్టపడాలి ప్రభువా. నువ్వు పడక మీద ఉంటే ఏమవుతుందంటే నీకు యాష్ట వస్తుంది, నీకు బాధ అనిపిస్తుంది. పడక మీద ఉన్నోడు నీకు సోమరిపోతనం వస్తుంది, పడక మీద ఉన్నోడు పని చేయలేడు, పడక మీద ఉన్నోడు ప్రార్థన చేయలేడు, పడక మీద ఉన్నోడు స్తుతించలేడు, పడక మీద ఉన్నోడు హుషారుగా ఉండలేడు. కనుక నేను పడక మీద ఉండొద్దయ్యా, ఈ స్టేజ్ మీద నిలబడి అక్కడ పోయి ప్రార్థన చేసి నీ దగ్గరికి వచ్చేయాలి ప్రభువా. కానీ పడక మీద పడుకోవాలంటే విసుగు, పడక మీద ఉండి ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర ఏం చేయాలంట? ప్రార్థన చేయడం నేర్చుకోవాలమ్మా. నువ్వు పడక మీద ఉండొద్దు. పడక మీద ఉన్న వాళ్ళంతా పక్షవాత రోగులే, దేవునికి వ్యతిరేకమే. కనుక పడుకోవడం ఊరికే దేవునికి వ్యతిరేకం. వాడు పరుపునెత్తుకోమని వేసి ఉరికాడు. వాడు పరుపునెత్తుకున్నాడు. ఏం చేస్తుందంటే పాట పాడుతున్నాడు, యేసు ప్రభు యేసు ప్రభు గొప్ప దేవుడు. అందుకోసానికి నేను ప్రార్థన చేద్దాం. మనం ఆ నీరు దేని గుర్తు అంటే దేవుని వాక్యానికి గుర్తమ్మా. నీరు దేని గుర్తు అంటే దేవుని వాక్యానికి గుర్తు. ఎవరు వాక్యం వింటారో, जो वचन सुनता है, నీరు దేని గుర్తు అంటే और पानी किसके దేవుని వాక్యానికి గుర్తు. परमेश्वर के वचन को दर्शाती है। నీళ్లు కదిలించినట్టుగా पानी हिलाने के समय అంటే में వాక్యం విన్న నీవు वचन सुनने वाला నీ హృదయాన్ని ఏం చేయాలట? अपने हृदय को क्या करना है? దేవుని కొరకు సమర్పించుకోవాలి. परमेश्वर के लिए समर्पण करना है। నువ్వు దేవుని కొరకు విరిగి నలిగిన హృదయం కలిగి జీవించాలి. परमेश्वर के लिए टूटा हुआ हृदय होना है। 5 దేని గుర్తటమ్మా? క్రీస్తు యొక్క పంచగాయల గుర్తమ్మా. 5 బెతస్తా 5 మంటపాలు ఏంటంటే క్రీస్తు యొక్క పంచగాయల గుర్తు. ఎవరు వచ్చి ఆ నీటిలో మునుగుతారో వారు ఎత్తి వ్యాధిగలుడైన వాడైనా బాగైతాడు. ఆ బెతస్తా కోనేరు దగ్గర
ఆ వ్యక్తి మరి లేచి ఏం చేస్తుందంటే వాడు లేచి నడుస్తున్నాడు. ఈ రోజు కూడా నీ పరిస్థితులను చక్కదిద్దే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ రోజు నీకు స్వస్థత పొందాలని ఆశ ఉన్నదా? ఎవరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించమని ఎవరు ప్రార్థన చేస్తారో వారందరూ ఏ రోగమున్నా బాగు చేస్తాడు. యేసు ప్రభువా ఇక్కడికి వస్తే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు తండ్రి, నీ రక్తపు ద్వారాలతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా జీవితాన్ని మార్చమని నువ్వు అడిగామనుకో, నీకు ఎలాంటి రోగమైన బాగైతుంది. ఈరోజు ఎంతమంది రోగంతో ఉన్నారు? ఈరోజు దీర్ఘకాల చర్మ వ్యాధి ఉన్నదన్న లేచినబడండి. నాకు దీర్ఘకాలం నుండి ఎన్ని సబ్బులు రాసుకొని గీకి ఆ చర్మ వ్యాధి బాగా కావట్లన్న వారు లేచినబడు. ఈ రోజు యేసు నిన్ను ముట్టబోచున్నాడు, నీ చర్మాన్ని ముట్టబోచున్నాడు. దీర్ఘకాలం నుండి నాకు చర్మ వ్యాధి ఉంది, బాగా గీకడమే నాకు. ఎన్ని హాస్పిటల్, ఎన్ని సబ్బులు, ఎన్ని టాబ్లెట్లు, ఎన్ని మందులు వాడినా కూడా నాకు బాగా కావట్లన్న వారు ఉంటే, యేసు ప్రభు నామమున నీ దీర్ఘకాల కుష్టి వ్యాధి, నీ చర్మ వ్యాధి, నీ సోరియాసిస్, ఇదిగో యేసు ప్రభు ముట్టబోవచ్చు. యేసు సారే बीमारी को, सोरियासिस को, शरीर की बीमारी को छुटकारा देना चाहता है. నువ్వు నమ్మాలి, विश्वास करना, నువ్వు ప్రార్థన చేయాలి. प्रार्थना करना है. ఆ నీరు కదిలింపబడ్డప్పుడు, जब पानी हिलने के समय में, అనగా నువ్వు కదిలింపబడాలి. వాక్యం ఇది. ఈ రోజు యేసు నిన్ను ముట్టబోచున్నాడు. ఈ రోజు నీకు ఎలాంటి వ్యాధి ఉన్నది, आज किस प्रकार की बीमारी क्यों ना हो, ఎలాంటి వ్యాధి ఉన్నా, इस प्रकार की बीमारी क्यों ना हो, ఆయన పొందిన దెబ్బల ద్వారా అమ్మ నీకు స్వస్థత జరగబోతుంది. అమ్మ నిన్ను యేసయ్య ముట్టబోచున్నాడు. అమ్మ నిన్ను యేసయ్య ముట్టబోచున్నాడు. అయ్యా నిన్ను యేసయ్య ముట్టబోచున్నాడు. నీకు విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలు చేయబోచున్నాడు. దీర్ఘకాలం నుండి నీకు చర్మ వ్యాధి ఈ రోజు ఇప్పుడు యేసు ప్రభు ముట్టబోచున్నాడు. రా ఇక్కడికి, इधर आइए, నువ్వు విడుదల పొందబోచున్నావు. छुटकारा पाने वाला, కన్నీళ్లు కార్చు, आंसू बहाइए, ఈ రోజు మోకరించమ్మా. घुटने में आइए. నీవు దీర్ఘకాలం నుండి నడుస్తలేవా? చాలా సంవత్సరాలు అయ్యా నడవక, దేవుడు నిన్ను నడిపించబోచున్నాడు. प्रभु आपको चलाना चाहता है, దేవుడు నిన్ను స్వస్థపరచబోచున్నాడు. आपको चंगा करना चाहता है, దేవుడు నీ జీవితాన్ని మార్చబోచున్నాడు. प्रभु आपको जीवन को परिवर्तन. ఈ రోజు మోకరించు. ఎలాంటి వ్యాధి నీకున్నా ఈ రోజు నీ వ్యాధులను బాగు చేసే దేవుడు, ఈ రోజు నీ పాపాలను క్షమించే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్లు కారు, దీర్ఘకాలం నుండి నడుము నొప్పి ఉన్నదన్న వారు నిలిచినబడండి. చాలా సంవత్సరాలు నాకు నడుము నొప్పి ఉన్నదన్న ఎవరు లే, యేసు నిన్ను తాకుచున్నాడు. నీ శిలువ మరణం నాకు జీవమాయెను. నీకేమేం వ్యాధులు ఉన్నాయి దేవునికి చెప్పి. ఈ రోజు అనేక సంవత్సరాల నుండి కోర్టు సమస్య, ఎన్ని సంవత్సరాలు ఉద్యోగాలు రావట్లన్న వారు లేచినవారు. అయ్యా చాలా సంవత్సరాల నుండి అప్లికేషన్ పెట్టి ఉద్యోగం కొరకు ఎంతో ఎదురు చూశాను. జాబ్స్ రావట్లన్న వారు లేచినవాడు. जिसको जॉब नहीं मिल रहा है, దేవుడు జాబ్ ఇవ్వబోచున్నాడు. प्रभु आपको नौकरी देना चाहता है. చాలా సంవత్సరాలు పిల్లలు నిలబడండి. बहुत साल से बच्चा नहीं बना, నాకు పిల్లలు కావట్లేదు అయ్యా. చాలా సంవత్సరాలు అయితే, చాలా సంవత్సరాలు ఉద్యోగం లేదు, नौकरी नहीं है बोले. యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చబోచున్నాడు. ఈ రోజు కన్నీరు కారు. आज आंसू बहाइए. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా కన్నీళ్లు కారు. యేసయ్యా ఈ రోజు ఉద్యోగం లేదా? అనేక సంవత్సరాలు దేవుడు మంచి ఉద్యోగం ఇవ్వబోచున్నాడు. లేచిన వాడు ఉద్యోగం లేదయ్యా, శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, నాకు నెమ్మది లేదయ్యా. నా ఇంట్లో చాలా సంవత్సరాలు అప్పులే అప్పులని బాధపరుచున్నావా? నీ అప్పులు దేవుడు తీసేయబోచున్నాడు.
నీ కుటుంబంలో సమాధానం నీ గుండె జబ్బు నీ మెడ నొప్పి నీ కాళ్ళ నొప్పి నీ నడుము నొప్పి నీ గుండె జబ్బు చాలా సంవత్సరాలు చెవులు విని రావట్లేదా కళ్ళు కనిపించట్లేదా చాలా సంవత్సరాలు నీ సంతానం లేదా నీ జీవితంలో యేసు ప్రభు నీ కన్నీరు తుడబోతున్నాడు ఈ రోజు యేసయ్యా నా బ్రతుకు మార్చు ప్రభువా పిల్లల పెళ్లిళ్ళు కావట్లేదు దేవుడు మాట్లాడుతాను కానీ ఇంకా అయితలేదు నా పిల్లల పెళ్లిళ్ళు కావట్లేదు ప్రభువా నాకు ఏ పని దొరకట్లేదు ప్రభువా మొండి రోగాలు చాలా సంవత్సరాలు షుగర్ ఉన్నది చాలా సంవత్సరాలు హై బీపీ ఉంటుంది చాలా సంవత్సరాలు థైరాయిడ్ ఉన్నది చాలా సంవత్సరాలు క్యాన్సర్ ఉన్నది ఎయిడ్స్ ఉన్నది చాలా సంవత్సరాలు నరాల బలహీనత ఉన్నది ఈరోజు ఏడుగు నిన్ను యేసయ్య దగ్గరకు వచ్చి పాపములే నిన్ను బలి చేసెను నీ మౌనమే సమాధానమాయెను ఆయన నా పాపాలు క్షమించయ్యా నా దోషాలను క్షమించయ్యా నా పాపములే నా అపరాధములను క్షమించు బలి చేసెను నన్ను నీ రక్తంలో కడగండి నన్ను పరిశుద్ధపరచుము శుద్ధుని చేసి నీ త్యాగమే నన్ను కడగయ్యా శాంతిలో నన్ను పరిశుద్ధపరచయ్యా నా జీవితాన్ని మార్చయ్యా శుద్ధుని నేను చేసి తలంపులతో చేసిన పాపం నీ త్యాగమే నీ తలలో ముందు నీ పాదాలలో చీలను నీ కాళ్ళలో దేహమంతా నా కొరకు చించబడింది. నన్ను బాగు చేయి నాయనా నా పాపాలు క్షమించయ్యా నాకు ఈ వీక్నెస్ బాగుందయ్యా నేను వ్యభిచారం చేయించున్నాను నేను దొంగతనం చేయించున్నాను నేను దుర్భాషలాడుతున్నాను యేసయ్యా నా హృదయములో మరణం నాకు జీవమాయెను యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడు తెల్లటి వస్త్రాలు ఆకాశము తెరవబడ్డాది ఆయన గాయముల ద్వారా సహోదరి ప్రేమ కలిగిన దేవుడా దయగల తండ్రి కరుణగల దేవ ఈ మధ్యాహ్నం ప్రభా ప్రార్థన చేయించున్న ప్రతి బిడ్డను ప్రభా యేసయ్యా నీ ఆత్మ చేత వీరి నింపండి రివి షారాబా రికాబారాబా ఓ రబా షారా రివి కబారాబారాబా తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆకాశము తెరవబడ్డాలి యేసు ప్రభు నీ దగ్గరకు వస్తున్నాడు यीशु आ रहा है నిన్ను బాగు చేయించున్నాడు आपको चंगा करने के लिए ఆయన హస్తాలతో నిన్ను తాకుచున్నాడు आपके हाथों से छू रहा है ఓ రబా రబా రికాబారాబారాబా దరబారాబారాబా నీ మీద దేవుని హస్తం వచ్చి నీ చర్మాన్ని బాగు చేయించున్నాడు వెలుగు వస్తున్నది నీ మీద నీ చర్మం అంతా మండుచున్నది ఏదో పోయినట్టు అనిపిస్తున్నది నీ చర్మం ఓ జీసస్ ఎంతమందికి అట్లా అనిపిస్తుందో నీ చేయి పైకెత్తు యేసు ప్రభు వస్తున్నాడు నీ దగ్గరికి ఓ రబా షందరబా రికబారబారబా ఓ రబా షారారబారబారబా ఓ రిబి ఖబారబారబారబా సహోదరి పూర్ణ యేసు ప్రభుని తాకుచున్నాడు यीशु आपको छू रहा है ఎవరు సుమలత सुमलता कौन है నీ వివాహం దేవుడు జరిగించబోచున్నాడు आपके विवाह को చాలా మంది పిల్లలకు వివాహాలు కావట్ల నేడుస్తున్నారు ఇదిగో ఎంబీబీఎస్ లో సీట్ రావాలని ప్రార్థన చేయించున్నాడు పీజీలో సీట్ రావాలని ఏడుస్తున్నావు सीट में आने के लिए बोल रहे हैं దేవుడు మీకు వీసా రావాలని ప్రార్థన చేయించున్నాడు वीजा के लिए दुआ कर దేవుడు వీసా ఇవ్వబోచున్నాడు परमेश्वर वीजा दे रहा है అనేక సంవత్సరాల ఉద్యోగం లేదని ఏడుస్తున్నావు నలిని దేవుడు నీ కన్నీరు తుడబోచున్నాడు విక్టోరియా దేవుడు నిన్ను ముట్టబోచున్నాడు प्रभु आपको छू रहा है ఇదిగో సమత దేవుడు నీ కన్నీరు తుడబోచున్నాడు आपके आंसू को కొర్నేల్ దేవుడు నీ కన్నీరు తుడబోచున్నాడు आपके आंसू को पहुंच रहा కుమార్ నీ హృదయం నాకు अपने हृदय को दे दिए 7 కుమారులు ఉన్నారు నా వైపు తిరిగి मेरे और मुड़े ఇదిగో నేను మిమ్మల్ని బాగు చేస్తా అంటున్నాను मैं आपको चंगा చాలా మంది కొలెస్ట్రాల్ ఉన్నది
ట్రైగ్లిజర్స్ ఉన్నది, గుండె జబ్బు ఉన్నది, ఫిడ్స్ ఉన్నది. చిన్నప్పటి నుండి ఫిడ్స్ తో ఉన్నావు. యేసు నామమున నీకు విడుదల కలుగును గాక. క్రీమ్ కలర్ షర్ట్ వేసుకున్నావు, బీరపు కలర్ షర్టు, బెల్లం కలర్ పైంట్ వేసుకున్నావు. యేసు ప్రభు ముట్టబోచున్నాడు. అమీనా బేగం దేవుని కన్నీరు తుడబోచున్నాడు. నిష్రత్ బేగం యేసు ప్రభు నిన్ను ముట్టబోచున్నాడు. ఎవరు జాములా దేవుని ముట్టబోచున్నాడు. ఎవరు శుక్రు యేసు ప్రభు నిన్ను ముట్టబోచున్నాడు. ఎవరి భద్రు యేసు ప్రభు నిన్ను ముట్టబోచున్నాడు. సాంబరాజు నలుగురున్నారు. దేవుడు మీ కన్నీళ్లు తుడబోచున్నాడు. సహోదరి 7 కవితలున్నారు. మీ హృదయం నాకు ఇయ్యమంటున్నాడు. అనే ఇదిగో 2 కవితలకు బాగా మనశ్శాంతి లేదు. చావాలి, ఉండద్దు, వెళ్ళిపోవాలి, సాతాను బంధకాలతో ఉన్నారు. దేవుడు నా వైపు తిరుగు. ఇంకో 2 సంతానం ఇవ్వబోచున్నాడు. ఒక కవితకు ఉద్యోగం, ఒక కవిత అనేక కుటుంబ సమస్యలతో, ఇంకో కవిత అనేక రోగాల పుట్టున్నదని ఏడుస్తున్నావు. యేసు ప్రభు నిన్ను ముట్టబోచున్నాడు. జోస్న దేవుడు అనేక సమస్యలను విడిపించబోచున్నాడు. గిద్యోన్ నీ హృదయం నాకి, నీ పాపాన్ని విడిచిపెట్టు, నేను విడిపించబోచున్నాను. చక్రపాణి యేసు ప్రభుని కన్నీరు తుడబోచున్నాడు. అబ్దుల్ సలాం యేసు ప్రభుని కన్నీరు తుడబోచున్నాడు. రాజేంద్ర ప్రసాద్ యేసు ప్రభు నిన్ను ముట్టుచున్నాడు. రవి యేసు ప్రభు నిన్ను తాకుచున్నాడు. బాగా అప్పుల సమస్య, శరీరం అంతా వీక్నెస్, బాడీ పెయిన్స్, థైరాయిడ్, హై షుగర్, లో బీపీ, బీజం వాపు, అపెండెక్స్ నొప్పి, అనేక రోగాలతో ఉన్నామయ్యా. సొంత ఇల్లు లేదయ్యా, ప్లాట్ రిజిస్ట్రేషన్ కావట్లే, భూమి అమ్ముడు పోవట్లే ప్రభా, ఎక్కడి పనులు అక్కడ ఉన్నాయి, పనులు దొరకట్లే అని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు. యేసు ప్రభు నీ కన్నీరు తుడబోచున్నాడు. మైరునసా బేగం ఒకటే కన్నీళ్లు గారుస్తున్నావు. కుటుంబ సమస్యలతో తట్టుకోలేకపోతున్నావు. నేను నీకున్నా, నేను నిన్ను రక్షిస్తా అంటున్నాడు దేవుడు. సహోదరి ఉన్నీసా బేగం దేవుడు నిన్ను ముట్టబోచున్నాడు. తారా, ఎవరి తారా? 4 తారాలు ఉన్నారు. యేసు ప్రభు ముట్టబోచున్నాడు. కవిత సమాధానం లేదు. నేను సేవ చేయలేను, నా వల్ల కాదనిపిస్తున్నది. ఏంటో ఈ బ్రతకని అర్థం కావట్లే అంటున్నావు. నా సిలువ మోసి నీ జీవితము నా వైపు తిప్పు. సహనా దేవుడిని జ్ఞానం ఇవ్వబోచున్నాడు. అరుణా దేవుడిని కన్నీరు తుడబోచున్నాడు. విక్టర్ బాబ్ దేవుడిని కన్నీళ్లు తుడబోచున్నాడు. త్రిలోక్ దేవుడికి ఉద్యోగం ఇవ్వబోచున్నాడు. సాంసన్ దేవుడు అనేక సమస్యలను విడిపించబోచున్నాడు. మా పరమ తండ్రి మారు మనసు పొందు. 4 శిరీషలు ఉన్నారు. మారు మనసు పొందు. మారు మనసు పొందితే నన్ను చూడబోతున్నావు. నీ జీవితాన్ని మార్చు. మార్గరెట్ అనేక సమస్యలు విడిపించబోచు. 2 సుసానులు ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేయబోచున్నాడు. 2 యోహానులు ఉన్నారు. దేవుడు ఆయన గాయముల ద్వారా మిమ్మల్ని బాగు చేయబోచున్నాడు. ఆయన రక్త ప్రవాహం, భయంకరమైన వీక్నెస్ 2 యోహానులు, 2 సుసానులు, 2 రాహేళ్ళు ఉన్నారు. దేవుడు తన గాయపడినస్తం బ్లాక్ బోని, ఇదిగో కనకాంబరం కలరు, రెడ్ కలరు, తిక్కు రెడ్ కలర్ పంజాబ్ డ్రెస్ వేసుకున్నావు. యేసు ప్రభు నిన్ను ముట్టుచున్నాడు. గంధం కలరు, ఇదిగో పంజాబ్ డ్రెస్ వేసుకున్నావు. గులాబ్ కలరు, ఇదిగో చున్నీ వేసుకున్నావు. యేసు నిన్ను ముట్టుచున్నాడు. మా పరమ తండ్రి ఇతరులను చంపాలని కోరికొస్తున్నాడు, చంపద్దు అంటున్నాడు. నరహత్య పాపం. అనేక మంది సేవ నిలిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సేవ చేయలేను, సిలువ మోయలేను, ఇక హాయిగా జీవించిన లోకంలో ఏదో నామకార్థంగా సేవ చేయాలనిపిస్తున్నాడు. పాప బంధకాలతో పీడించ కామాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. హాయిగా పెళ్లి చేసుకొని లోకంలో ఏదో ఒక చిన్న గ్రామం చూసుకుంటా బ్రతుకుదాంలే అని భయంకరమైన అబద్ధాల పుట్టతో ఉన్నారు. చాలా మంది అబద్ధాలు, దొంగతనాలు, వేష గమనములతో ఉన్నారు.
దేవుడు నీ హృదయాన్ని నాకు సంకీర్తన దేవుడు నిన్ను ముట్టబోచున్నాడు. इतना ये प्रभु आपको शालोम छू रहा- राज शालोम राज దేవుడు అనేక సమస్యలను విడిపించబోతున్నాడు. बहुत सारे समस्या से छुड़ा रहा है। మా గొప్ప దేవా, महान परमेश्वर, ఈ సమయమందు మీరు పొందిన దెబ్బల ద్వారా ఈ సమయమే స్వస్థత ఉన్నది. మీ గాయపడిన హస్తం अब गाये हुआ हाथों से యేసయ్యా తాకండి ప్రభువా, यीशु चंगा करे, 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 యేసయ్యా తాకండి ప్రభువా, यीशु चंगा యేసయ్యా करे, తాకండి ప్రభువా, यीशु चंगा యేసు करे, నామమున విడుదల కలుగును, यीशु के नाम से యేసు छुटकारा నామమున होने విడుదల पाए, కలుగును, यीशु के नाम से యేసు छुटकारा నామమున होने విడుదల पाए, కలుగును, यीशु के नाम से యేసు छुटकारा నామమున होने విడుదల पाए, కలుగును. छुटकारा होने पाए। కోర్టులో కేసు పోవాలని ఏడుస్తున్నాను. कोर्ट में केस जाने के लिए दुआ కోర్టులో कर रहा है। కేసును విడిపించబోచున్నాను. कोर्ट केस से प्रभु छुड़ा रहा है। ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోవచ్చున్నాను. आत्मिक जिंदगी ప్రార్థన में లేనే లేదు. ఏడుస్తున్నావు, భారం కలిగి बहुत ప్రార్థన रो रहा है। దేవునిని విడిపించబోచున్నాను. प्रभु आपको छुड़ा रहा है। మా పరలోకపు తండ్రి, स्वर्गीय पिता, నా నామములో ఏమడిగిన मेरे చేస్తాను. नाम में जो कुछ मांगे ఈ మందిరంలో తలలు వంచి ये मंदिर में ప్రార్థన प्रार्थना చేయించున్నా. ప్రార్థన ప్రతి కరేవాడు. బిడ్డను హర్ దీవించండి, ఏక్ వ్యక్తికి ప్రతి చూడండి. కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ నింపండి ప్రభా, నింపండి ప్రభా, హర్ దే ప్రభు. 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 ప్రతి బిడ్డ నింపబడాలి, हर एक నింపబడాలి, హర్ దే నింపబడాలి, హర్ దే నింపబడాలి ప్రభా, హర్ దే ప్రభు. నింపబడాలి హర్ దే ప్రభా, ప్రభు. నింపండి ప్రభా, हर प्रभु ఈ స్వస్థపరచు, चंगा करे, ఈ గాయముల ద్వారా బాగు చేయి, సమస్త రోగ వ్యాధి బాధ బలహీనత నుండి విడిపించు, నీ ఆత్మ బలము దయచి సర్వ రోగాలను తల నుండి అరికాలు వరకు సమస్త రోగాలను విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. आमीन। ఆమేన్.